ఆఫీసులోని ఫర్నిచర్, కిటికీ అద్దాలు, కార్లు ధ్వంసం చేశారు టీడీపీ కార్యకర్తలు. అనంతరం అంబటిపై దాడికి పాల్పడ్డారు. సీఎం చంద్రబాబుపై అంబటి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాళ్లు, కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు. చంద్రబాబుకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం అర్ధరాత్రి అంబటి ఇళ్లు, ఆఫీస్పై జరిగిన దాడి వివరాలను అంబటి రాంబాబు ఇంటి వద్ద నుంచి మా ప్రతినిధి నాగేశ్వరరావు వివరాలు అందిస్తారు. ఏదైతే వైసీపీ కూటమి నేతల మధ్య ఏదైతే టీటీడీకి సంబంధించిన లడ్డు కల్తీ నెయ్యకి సంబంధించిన వివాదం గత కొద్ది రోజుల నుంచి వివాదం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే నిన్న ఏదైతే కల్తీ అసలు వైసీపీ హయాంలో లడ్డీ కల్తీతో పాటు అసలు నెయ్యితో లడ్డు తయారు చేయలేదు, కెమికల్స్తో తయారు చేశారనే విధంగా అయితే గుంటూరు పట్టణంలో గుంటూరు టీడీపీ నేతలు ఏదైతే చెల్లీస్ దగ్గర ఉన్న ఎన్టీఆర్ బొమ్మకి ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారో ఆ ఫ్లెక్సీ ఏర్పాటుని ఆ ఫ్లెక్సీ తీసేయాలని వైసీపీ నేతలు కోరటం, ఆ తర్వాత ఆ ఫ్లెక్సీని వైసీపీ నేత ఏదైతే అంబటి రాంబాబు దాన్ని స్వయంగా తొలగించానని చెప్పటంతో అక్కడ పెద్ద ఉధృత వాతావరణం నెలకొంది. అంబటి రాంబాబు ఆ ప్లేస్కి వెళ్ళే క్రమంలో అక్కడ టీడీపీ నేతలు భారీగా కూడా ఆ ఫ్లెక్సీని నీకు దమ్ముంటే అనే విధంగా కూడా టీడీపీ కార్యకర్తలు సవాల్ విసిరిన నేపథ్యంలో అంబటి రాంబాబు అక్కడికి వెళ్ళిన క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో అంబటి రాంబాబు ఇల్లును కూడా చుట్టుముట్టారు. ఇప్పుడు మనం ప్రస్తుతం అంబటి రాంబాబు నివాసం ఉండే ప్రాంతం దగ్గర మెయిన్ రోడ్డు మీద ఉన్నాం. ఏదైతే ఇటు చూసుకుంటే అంబటి రాంబాబు ఇల్లు దగ్గర ఏదైతే ప్రస్తుతానికి నిన్న రాత్రి 12 గంటల వరకు కూడా అంబటి రాంబాబు నివాసం దగ్గర టీడీపీ కార్యకర్తలు ఏదైతే ఫర్నిచర్ ధ్వంసం చేయటం, అలాగే ఆయన కారులను కూడా తగలబెట్టిన పరిస్థితి, లోపలికి వెళ్ళి అంబటి రాంబాబుని నిర్బంధించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా అంబటి రాంబాబు బయటికి రాకుండా రాత్రి దగ్గర దాదాపుగా 12 గంటల సమయంలో కూడా ఆయన్ని లోపల నిర్బంధించిన పరిస్థితి అయితే ఉంది. ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్దాం అనుకున్నా కూడా తీసుకెళ్ళలేని పరిస్థితి నెలకొనే విధంగా ఈ ప్రాంతం అంతా కూడా టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు ఇక్కడ అల్లర్లు సృష్టించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా మనం ఇక్కడ అంబటి రాంబాబు పార్టీ కార్యాలయం చూసుకుంటే ఈ పార్టీ కార్యాలయంలో మొత్తంగా ఆయన సీటు కూర్చునే ప్లేసు ఇది. ఆ ఆఫీసులో ఫర్నిచర్తో పాటు మొత్తం ఈ కిటికీ అద్దాలు పెద్ద దొంగలతో అయితే ఇవన్నీ పొడిచి ఈ కిటికీల్ని కూడా పగలగొట్టి కిటికీల్ని అసలు గోడ మొత్తం కూడా కదిలిపోయే విధంగా అయితే కొట్టిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఈ కిటికీ కొట్టి ఈ కిటికీలో నుంచి లోపలికి వెళ్ళి అంబటి రాంబాబుపై దాడి చేయాలనే విధంగా కూడా కార్యకర్తలకి కోపం వచ్చినంత పనే జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఈ ప్రాంతం మొత్తం దీంట్లో అయితే అంబటి రాంబాబు లోపల ఇది ఆఫీసు, ఇంకా అవతల 2 రూములు ఉన్నాయి. ఆ 2 రూముల్లో కూడా అంబటి రాంబాబు అవతల వైపు ఉండటం, అలాగే పోలీస్ బందోబస్తు ఎక్కువగా పెట్టడం, పోలీసులు ఆపినప్పటికీ కూడా ఆగని పరిస్థితి అయితే ఉంది. మనం ప్రస్తుతం అయితే ఈ అంబటి రాంబాబు ఈ యొక్క పార్టీ కార్యాలయం చూసుకుంటే మొత్తంగా ఈ విధంగా ధ్వంసమైన పరిస్థితి అయితే ఉంది. నిన్న రాత్రి అప్పుడు ఈ ప్రాంతం నుంచే ఈ గేట్లో నుంచి వెళ్ళి ఈ యొక్క ద్వారం నుంచి లోపలికి వెళ్ళి అంబటి రాంబాబుపై కూడా దాడి చేసిన పరిస్థితి. అంబటి రాంబాబుకు సంబంధించిన ఆఫీసులో ఉన్న ఈ ఫ్లెక్సీల్ని చించివేయటం, ఏదైతే ఆ గ్లాసులు ఏదైతే ఈ డోర్లు ఏదైతే మెయిన్ డోర్లకి సంబంధించి గ్లాస్ డోర్లు ఉన్నాయి, ఆ గ్లాస్ డోర్లు కూడా పగలగొట్టేసి పూల కుండీలు అన్నీ కూడా ధ్వంసమైన పరిస్థితి అయితే ఉంది. రాత్రి అంతా కూడా ఖాళీ పెట్రోల్తో కూడా మంటలు అంటించడం జరిగింది. ఇక్కడ మొత్తం మీద చూసుకుంటే ఈ ప్రాంతం అంతా కూడా రాత్రి ఒక ఉధృత వాతావరణం నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఇది ఇప్పుడు మనం చూసింది మాత్రం ఏదైతే అంబటి రాంబాబు పార్టీ కార్యాలయము. ప్రస్తుతం అయితే ఈ మొత్తంగా కూడా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ పోలీసులు కూడా ఈ యొక్క అంబటి రాంబాబు ఇంటి వైపు కూడా ఎవరు రాకుండా ఉండే విధంగా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. అలాగే దీనికి సంబంధించి అంబటి రాంబాబు పార్టీ కార్యాలయానికి కూడా దీనికి తాళాలు, గేటుకి సంబంధించి తాళాలు వేశారు. ఎవరు కూడా రాకుండా
ఇక్కడ ఏ గొడవ కూడా జరగకుండా ఉండే విధంగా పోలీసులు చర్యలు చేపట్టారు. అదేవిధంగా చూసుకుంటే ఈ ఈ పార్టీ కార్యాలయానికి ఎదురే అంబటి రాంబాబు నివాసం ఉండేది. ఈ నివాసం కూడా చూసుకుంటే మొత్తంగా కూడా రాళ్ళు, కోడిగుడ్లుతో అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరిగింది. ఇదే విధంగా ఈ ఎదురు ఉండటంతో ఇక్కడే ఈ నివాసంపై దాడి మనం విజువల్స్ లో చూసుకుంటే అవి అద్దాలు, కిటికీ అద్దాలు మొత్తం పగిలి కొట్టారు. ఎదురుగా మొత్తం మూడు ప్రాంతాలు 4 గ్లాసుతో ఉన్న కిటికీ అద్దాలు, ద్వారాలు ఉన్నాయి. ద్వారాలు మొత్తం పగలగొట్టడం జరిగింది. అలాగే దీనికి చూసుకుంటే ఇంట్లో ఏదైతే పార్కింగ్ ప్లేస్ లో ఉన్న అంబటి రాంబాబు ఇంట్లో పార్కింగ్ ప్లేస్ లో ఉన్న కారును కూడా కారు మీద కూడా కోడిగుడ్లతో అలాగే పెద్ద పెద్ద రాళ్ళు, కుర్చీ ముక్కలతో అయితే ఆ కారు మీద దాడి చేసిన పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే కారు అద్దాలు కూడా మొత్తం అద్దం కూడా మొత్తం చెత్తగా పగిలిపోయిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ కారుతో పాటు అదే ఈ ప్రాంతంలో ఉన్న మొత్తం కూడా పూల కుండీలు ఇవన్నీ కూడా ధ్వంసం చేశారు. ఏదైతే రాత్రి దాదాపుగా 500 నుంచి 1000 మంది దాకా ఇక్కడ విధ్వంసం అయితే సృష్టించిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయనకి బహిరంగ క్షమాపణ చెప్పాలి అంబటి రాంబాబు అనే నినాదంతో అయితే వాళ్ళు ఇక్కడికి రావటం జరిగింది. అంబటి రాంబాబు ఎంతసేపటికి కూడా ఆయన లోపలే ఉండటం, ఆయన క్షమాపణ చెప్పకపోవడంతో రాత్రి 12 గంటలు అయినప్పటికీ కూడా ఇంకా ఎక్కువసేపు లోపల ఉండనీయటం, అలాగే వచ్చిన కార్యకర్తలు కూడా ఇంకా ఎంతసేపటికి ఏదైతే ఆయన క్షమాపణ చెప్పకపోవడంతో ఇంకా ఆగ్రహించిన దాంతో ఇవన్నీ కూడా ఇంకా పదే కూడా పగలగొట్టడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే 12 గంటల సమయంలో అంబటి రాంబాబుని పోలీసులు వజ్రా వెహికల్ ద్వారా తీసుకువెళ్లే క్రమంలో కూడా మనం చూస్తే విజువల్స్ లో అవి ఏదైతే అంబటి రాంబాబుని వజ్రా వెహికల్లో ఎక్కించడానికి తీసుకొచ్చేటప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ తో వజ్రా వెహికల్ ఎక్కించిన పరిస్థితి అయితే ఉంది. ఆ నేపథ్యంలో కూడా టీడీపీ కార్యకర్తలు అంబటి రాంబాబుని మాకు అప్పచెప్పాలి, మాకు వదలాలి అని చెప్పేసి నినాదాలు చేస్తూ దానికి సంబంధించి రాళ్లతో కూడా దాడి చేశారు. పోలీస్ ప్రొటెక్షన్ తో ఆయనకి ఎలాంటి గాయాలు కాకుండా కూడా వజ్రా వెహికల్లో అయితే ఎక్కించి నల్లపాడు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. అలాంటిది అంబటి రాంబాబుని అయితే ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఆయన పార్టీ ఆఫీస్ నుంచి తరలించిన తర్వాత కూడా ఇక్కడ కార్యకర్తల ఆవేశం తగ్గన విధంగా అయితే ఉంది. ఆ తర్వాత ఇక్కడున్న వెహికల్స్ పై కూడా దాడి చేయటం, వీటి మీద పెద్ద రాళ్లతో దాడి చేసి వీటిల్లో కూడా నిప్పు అంటించిన పరిస్థితి అయితే కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. మొత్తంగా ఇవన్నీ కూడా వారికి సంబంధించిన కారు మొత్తంగా కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క కారులో మొత్తం ఏదైతే ఒక కారే కాదు, మొత్తంగా ఇక్కడ ఉన్న 3 వెహికల్స్ కూడా ఈ విధంగా రాత్రి విధ్వంసం అయితే సృష్టించిన పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజలు కూడా చాలా భయాందోళనకి గురైన పరిస్థితి అయితే ఉంది. పోలీసులు ఉన్నప్పటికీ కూడా ఇంత భయాందోళన కలగటంతో ప్రజలు చాలా నిరుత్సాహానికి గురైన పరిస్థితి కూడా రాత్రి మనకు కనిపించింది. అలాంటిది ఈ విధమైన దాడికి పాల్పడిన వారందరినీ కూడా పోలీసులు ఏదైతే సీసీ కెమెరాల ఫుటేజ్లు కానీ అలాగే మీడియాలో వచ్చిన విజువల్స్ ఆధారంగా కూడా వారందరిపై కూడా కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. అంబటి రాంబాబు ఇంటికి ఇటువైపు కూడా మొత్తం 2 వైపులా కూడా పోలీసుల్ని పహారా కాస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే మళ్ళీ ఎలాంటి గొడవలు జరగకుండా ఎలాంటి అంబటి రాంబాబు సంబంధించిన ప్రాపర్టీ అయితే ఆఫీస్ కానీ అలాగే ఇంటి మళ్ళీ ఏమన్నా దాడులు జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయన్న ఉద్దేశంతో కూడా పోలీసుల్ని బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రస్తుతం అంబటి రాంబాబు అయితే మాత్రం నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. మరికొద్ది గంటల్లో ఆయనకి కోర్టుకి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఈరోజు ఆదివారం కావటం మరి ఏం జరిగిద్ది ఏంటి అనేది కూడా ప్రస్తుతం అయితే మనకి ఇంకా తెలియాల్సి ఉంది. కెమెరా పర్సన్ చైతన్యతో నాగేశ్వరరావు, గుంటూరు అంబటి రాంబాబు నివాసం నుంచి.